5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మళ్ళీ అదే టైటిల్కు దూసుకెళ్తుందా అనుకుంటే బలహీనమైన స్టార్ట్తో అట్టుడికిపోతుంది. 4 మ్యాచ్ల్లో 3 ఓటములు, కేవలం 2 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది ముంబై. అయితే తాజా మ్యాచ్ల్లో లక్నో సూపర్ జైంట్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓడిపోవడం కంటే అందరి దృష్టి ఆకర్షించినది ఒకటే, రోహిత్ శర్మను ప్లేయింగ్ 11లో లేకపోవడం. ఇటీవలే నెట్స్లో గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ మ్యాచ్ సమయానికి హార్దిక్ పాండ్యా ఒకేసారి అంటారు, రోహిత్ గాయం బయటకి. ఇంతలో ఫ్యాన్స్ గుసగుసలు మొదలయ్యాయి. ఇది నిజంగా గాయమా లేక కొత్త కెప్టెన్సీ శకం మొదలైంది కాబట్టి ఒక సైలెంట్ టేక్ ఓవర్ అయితేనే? కేకేఆర్ మ్యాచ్ తర్వాత రోహిత్ తెల్లవారుజామున భార్యతో కలిసి టీం హోటల్ వదిలి వెళ్లడం, ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో అంతర్గత ఉద్వేగాలు ఉన్నాయన్న వార్తలు ఇప్పుడు మరింత వేడి పెడుతున్నాయి. ఈ సీజన్లో రోహిత్ చేసిన పరుగులు 0, 8, 13 మాత్రమే. ఫామ్లో లేని కారణంగా అతనిని విశ్రాంతి ఇచ్చారన్నది హార్దిక్ వర్షన్. కానీ సోషల్ మీడియాలో మాత్రం వేరే జ్వరం. రోహిత్కు ఇది కేవలం విశ్రాంతి కాదు, రాజకీయమే అంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో అసలు ప్రశ్న ఏంటంటే, రోహిత్ గాయపడిన ఆటగాడా లేక పక్కన పెట్టిన మాజీ కెప్టెనా? ఈ ప్రశ్నకు సమాధానం ముంబై డ్రెస్సింగ్ రూమ్ గోడలకే తెలుసు.